of the Polygars, revolt was Veerapandya Kattabomana, who ruled Panchalan Kuruchi from 1790 to 1799 when he was executed by the British. The ancestors of Kattabomana, called Getti Bommalu, hailed from Vijayanagar Empire and hence known to be originated from Andhra. Their clan migrated to southernmost districts and ruled Pandya areas for about 50 years in the 18th century. Kattabomana could gather the support of many polygars excepting some, like Ettappa, the polygar of Ethiyapuram in Tirunelveli district. Later, East India Company sent Major Bannerman to lead fight against Kattabomana and capture him. The king of Pudukottai, Vijay Raghunatha Tondeman, who initially supported Kattabomana but cowardice changed his mind and arrested Kattabomana at the threat of British officers. The British concluded a hasty military inquiry against the captured Kattabomana and sentenced him to death. He was disrespectfully hanged to a tamarind tree in the presence of people along with many followers on 16th October 1799. Kumaraswamy Nayakan, younger brother of Kattabomana, however, escaped and continued the fight till 1802 with vast support from Maruda Nayakans and other polygars. But finally, he was also hanged. The British contemptuously demolished Kattabomana's fort and planted castrol seeds in the land. But lakhs of Indians paid their tribute for more than decades and sang the Vailar and sacrifice of Kattabomana in the place of his hanging. In 1974, a memorial fort was constructed by Tamil Nadu government in the same place, exactly where the Panchalan Kuruchi forts stood. Thus, our nation recognized Kattabomana as the earliest freedom fighter against the British and also his influence in triggering nationalistic feelings in India as a forerunner of the first freedom fight. This skit is going to depict incidents connected to this. शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकं Namo 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 He Pramoda Jayita Namo Sute Namo
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జన్మభూమి భరతమాత, దివ్య సౌందర్య శోభిత మన భరతమాత నవోదయ రాగరంజితమై రంగురంగుల విద్దకాంతుల వెదజల్లు హిమనగము మాతృదేవి శరముపై మణిమకుటమై నిలయ ప్రభాకరు కరములచే మెరుగు గట్టబడి తరల కాంతులీను అమల నదీహారముని తల్లి ఉరముపై చెలువు మీర చెలింప సువర్ణ సస్యవసనం మాత తనువురు శృంగారమొప్పగప్ప సకల జగవందిత వెలుగొందు దివ్యమంగళమూర్తి మన భరతమాత. పరదేశీయుల పొగరడంచిన పురుషోత్తమ చంద్రగుప్త విక్రమాదిత్య ప్రతాప సింహ ప్రతాపరుద్ర చట్రసాల చట్రపతుల వంటి వీరరత్నములు ఎందరెందరినో విన్న రత్నగర్భ మన భరతమాత. కొట్టి వీరమాత నేడు ఆ పాశాలను ఖండించి భారతాంబకు విముక్తిని ప్రసాదింప మన మేల ప్రాణములంత వరకు పోరాడదాం వినయదేవా, పోరాడదాం. భారత చంద్రకారాన్ని పటాపంచలు చేసే స్వాతంత్ర సమర మహాయజ్ఞాన్ని కొనసాగిద్దాం. ఆ పవిత్ర హోమంలో అవసరమైతే మన ప్రాణాలను తృఢప్రాయంగా త్యజించ సన్నద్ధులమవుతాం తమ్ముడు. అలాగే మన పరిసర రాజ్యాల సహాయ సహకారాలు లభిస్తే పాశ్చాత్యులను మనం తప్పక పాల్గొనగలం. అవును అవును కుమార్. రేపటి పున్నమి నాడు జరగనున్న జక్కమ్మదేవి తిరునాళ్లకు మన పరిసర రాజన్యులందరినీ ఆహ్వానిద్దాం. వారి సహాయాన్ని సహకారాన్ని సమీకరించుకోవడానికి అదే మంచి అతను కదూ. అలాగే తప్పక ఆహ్వానిస్తాం. సోదరులారా, మన ముందు మరొక బృహత్తర కర్తవ్యం ఉన్నది కదా. మన ప్రజలందరినీ నవచైతన్యోన్ముఖులను గావించి వారిని మాతృదేశ సేవాపరాయులుగా మనకి బృహత్తర కర్తవ్యం ఉన్నది. మరి ఈ విషయమై మనం తలపెట్టిన ఆదేశాలు సంపూర్ణంగా అమలు జరపబడుతున్నాం ప్రభు. ఆ పాశ్చాత్యులను భస్మం చేయగల పౌరుషాగ్రమి ప్రజా హృదయాలలో ప్రచురణ చేయడానికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ప్రభు. ఆ పాశ్చాత్యుల పేరు విన్నంతనే ప్రతి బాధ్యుని రక్తం ఉడుకెత్తి పరవళ్ళు తగ్గుతున్నది. ఆ పరదేశీయులను పాలతోలుట ఎప్పుడెప్పుడు ఆయన ప్రజలందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మంచిది తమ్ముడు, మంచిది. ఓహో, గూఢచార దళ నాయకుడు సుబ్బన్న, ఏమిటి విశేషాలు? పాలెగాడైన ఎట్టప్ప తెల్లదొరల ప్రలోభానికి లొంగి ధనాశాపరుడై వాళ్లతో చేతులు కలిపి మన మీద పగ సాధించబోతున్నాడు. ఎత్తియాపురం పాలెగాడు తిరిగి పొంద దేశద్రోహి అభిమానహీనుడు నీచుడు కొరవితో తలగొక్కరు చూస్తున్నాడా మూర్ఖుడు. అందుకు తగిన ఫలితం అనుభవిస్తాడు. ఆంగ్ల రాయబారులు మన సముఖమునక. అట్లయినా ఇప్పుడు ఆ పిశాచుల దృష్టి మన పాండ్య భూముల వైపు పరుగులెత్తుతున్నదన్నమాట. చూద్దాం. సరే సుబ్బన్న, నీవిక వెళ్ళిరా. పవిత్ర క్రీడాస్థలి ప్రసిద్ధ సంగమగౌలచే కీర్తింపబడిన పుణ్యభూమి మన పాఠ్యభూమి. అట్టి మన మాతృభూమిని కబళించడానికి ఆ పాశ్చాత్యుల అనేక కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు ప్రభు. ఉక్కు శనగలను మనం చూస్తున్నారు. అది వారికి సాధ్యమగు నా వీరయ్యదేవా. ఆంగ్లేయ నాయకుడు తమ దర్శనార్థమై ఒక్కరిగా వచ్చాడా లేక వెంట ఎవరూ లేరు. కానీ అతని దుస్తులు ఆయుధాలతో నిండి ఉన్నాయి. సరే, రానివ్వండి లోనికి. అవసరం లేదు.
వారిని ఆయుధాలతోనే రానివ్వండి, లేకపోయినా మహావీరుడు భయపడిపోగలడు. సుబ్బన్న ప్రవేశపెట్టు. కుమార్, తినబోతు రుచులెందుకు చూద్దాగా. ఓహో, కలెక్టర్ జాక్సన్ రాయబారి వుల్ఫ్. ఏమిటి వర్తమానం? మా దొరవ మీకు మైత్రి సందేశం పంపించిన. జగవీర పాంచకర్ణ కుంపిడి సామ్రాజ్యాధినేతలలో ఒకరును 24,000 మండలాధిపురులు ఒక శ్రీ 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 డబ్ల్యూసి జాక్సన్ వారు రాసి పంపిన స్నేహాదేశ పత్రం. స్నేహ ఆదేశ పత్రమా? మార్కార్ నవాబ్ గారు దక్షిణ రాజ్యములన్నింటినీ కుంపిడి వారికి సమర్పించి ఉన్నారు. దక్షిణ రాజ్యములపై సర్వాధికారములను కుంపిడి వారికి చెంది ఉన్నది. దక్షిణ రాజ్యముల పరిపాలన బాధ్యత కుంపిడి వారిపై పడ్డది. కనుక మీరు మీ రాజ్యములలో పన్నులు వసూలు చేసి శ్రీ 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 కుంపిడి వారికి చెల్లించవలేదు. లేకపోయినచో విశ్రాంతి కలిగొనవచ్చు. కంపెనీ వారు మీకు పెన్షన్ ఇస్తారు. మీకు అప్పగించి మేము చేపలు పట్టుకొని జీవించాలా, లేక బొచ్చ పట్టుకొని యాదవ మీ రాజ్యముల మీకే ఉండును, కానీ మీరు మాకు కప్పము కట్టడం చాలును. చెల్లించాలా? కప్పం ఎందుకు చెల్లించాలి? నాకు కప్పం ఇది మా మాతృభూమి. తరతరాలుగా మా తాత తండ్రులు ఈ దేశాన్ని పరిపాలించారు. వ్యాపారార్థమై మా దేశానికి వచ్చి మా సోదరుల దయాభిక్ష నడిపించి పుట్ట చదువుకు చిన్న ఇంటి వాసాలు లెక్కిస్తున్న మీకు కుంపిడి తెల్లదొరలకు కానీ, లేదా మీకు తొత్తైన ఆంబులెన్సుడు అర్కాతలకు కానీ ఈ దేశంపై అణుమాత్రమైన హక్కు లేదు. కప్పం గారు ఆలోచించండి. బలవంతులతో వైరం మోస్ట్ డేంజరస్. ప్రమాదం. మీ తాటాకు తప్పులకు బెదిలేకపోయే దద్దమ్మ కానీ కట్టబొమ్మ కరుతాయి నాయకుడు. బిడ్డలు లేని భారతీయులకు బిడ్డలై వారి సంపదలు అపారపడుతున్న నీచ స్వభావం మీ కుంపిడి తెలదాం. ఇప్పుడు మన పాండ్యులకే బిడ్డలై మన సంపదలో పాల్గొంటున్నారన్నమాట. కప్పం గారు ఆవేశంతో మీరు మమ్మల్ని అవమానించుతున్నారు. విషయం మీకేం తెలియను. తెలుపు మనసంతో మా సందేశం మన్నించి మా ఓపుకొనకపోయినతో పట్టబొమ్మ కరుతయ్య నాయకుల సైన్యము గాజులు దొరికించుకొని కూర్చోలేదని కత్తి బట్టి మీ కంపెనీ వారిని ఎదిరించి మీ తెల్లదొరల తలతో శిస్తు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా. కప్పం కట్టాలట. కప్పం ఎంత పరితెకించారు తెల్లదొరలు. ఎందుకైనా మంచిది తెల్లదొరలపై ఒక కన్ను వేసి ఉంచడం అవసరం. నీ భుజస్కంధాలపై మరొక గురుతర బాధ్యతను మోపుతున్నాం. ఎలాగైనా నీ వా జాక్సన్ కొలువులో చేరి ఎప్పటి సమాచారం అప్పుడు చేరవేయగలరు. బళ ఈ క్షణం నుండే నీ మా పనిలో ఉండు. వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఇప్పుడు మన్నతిగా ప్రయత్నిస్తున్నారు. దోషం ఎవరిది కాదా? భారతీయులలో ఐకమత్యము, ఆత్మాభిమానము, దేశభక్తి ఉంటే ఈ అల్పులకింత కాళ్ళు వచ్చేవేనా కుమార్? భారతీయులలో దేశభక్తి ఏమిటి దేశభక్తి? సంకుచిత ప్రాంతీయాభిమానమేనా దేశభక్తి కుమార్? కాకుండా భారతీయులందరూ కలకాలంగా పరస్పరం కలహించుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవారేనా?
ఇన్ని మాటలు కానీ ఈ సువిశాల భారత వారి సంరక్షణకు ఒక్క శివాజీ చాలడు కుమార్, ఒక్క శివాజీ చాలడు. వందలాది శివాజీలు కావాలి, వందలాది శివాజీలు కావాలి. జాతీయతా భావం లేని దుష్ఫలితాన్ని దేశం నేడు యావత్తు అనుభవిస్తూనే ఉన్నది. అయినా మన జాతి ఇంకా నిద్రపోతూనే ఉన్నది తమ్ముడు, నిద్రపోతూనే ఉన్నది. ఈ రాజుల ప్రయత్నాల వల్ల ఈ జాతిలో జాగృతి కలిగి తీరుతుందనే విశ్వాసం కలుగుతుంది. నిజమే తమ్ముడు, మన విశ్వాసాలు వమ్ము కాకూడదని ఆశిద్దాం. ఏమైనా నేడు దేశం చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. అమ్మా భారతాంబ, ఈ క్లిష్ట సమయంలో భారతీయులందరికీ ఆత్మాభిమానాన్ని, దేశభక్తిని, ఐకమత్యాన్ని ప్రసాదించు మాత, ప్రసాదించు. జై భారతాంబ, జై భారతాంబ, జై భారతాంబ. సేవకుని సార్. ఎవరికి? నమ్మకే సార్. నాకా? అవును సార్. ఆయన నీ పేరేమి? గంటన్న గంటన్న సార్. గాంఠన్న, గాంఠన్న. అరే కొట్టినాను, అరే కొట్టినాను. మిస్టర్ గాంఠన్నా సార్, నేను ఎవరు నియమించరి? ఒకరు నియమించేది సార్, మహానుభావులు, నాగరికులు, మా దేశానికి దాపునిచ్చిన దేవతలు మీ ఆంగ్లేయులు. అలాంటి మీ సేవ దొరకాలే కానీ చేసే వాళ్ళకి ఏం తక్కువ సార్. కానీ మీ దేశంలో పిల్ల జల్ల ముసలి ముతక అంతా మా ఆంగ్లేయుల పేరు వింటేనే మండి పడిపోతున్నారని వింటున్నా. కానీ నువ్వు మా సేవ చేయడానికి వచ్చినావంటే వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్, వండర్ఫుల్. వాళ్ళు మూర్ఖులు సార్. తమరు వ్యాపారం మాకే నాగరికత నేర్పుతూ ఎక్కడో పాతాళంలో ఉన్న మమ్మల్ని బయటికి లాగి పైకి పంపించడానికి వచ్చిన పుణ్యాత్ములని వాళ్ళకి తెలియదు పాపం. బాగా చేస్తున్నా మా ఆంగ్లేయుల గురించి మీరు ఇంకా ఏమనుకుంటున్నారు? ఇంకో చాపము తమకేమండి. అబ్బో అబ్బో, తమరు తమ నాగరికత, తమ ఆచారాలు, ఆహా ఆహా, ముఖ్యంగా భారతదేశంలో ప్రత్యేకించి విశిష్టంగా కట్టనట్లు కనిపిస్తుంది. తెల్లగా తెల్లవారిన తరువాత నిద్ర లేచి పాచిమకంతో కుక్కడు చిక్కని పానీయం తాగి అని పడిపారు. మా వాళ్ళు సంధ్య పాడు వీడు అబ్బో ఏమి పారిశుద్ధ్యమో గాని సగం ప్రత్యేకే వరకు మంచినీళ్ళు కూడా ఉంటుంది. ఇంకా మీ వాళ్ళల్లో ఈ స్త్రీ పురుషులకు ఎంత స్వేచ్ఛ, సమానత్వం, హాయిగా వ్యాపార భేదం లేకుండా పక్కల చంకల్లో చకచక నడిచిపోతుంటారు సిగ్గు లేకుండా.
కదా యా యా ఏమిటేలండి పాత చింతకాయ పచ్చడా అసలు ఈ భారతీయులకు పాశ్చాత్య నాగరికత అనుసరించే వాళ్ళంటేనే మరి ఆ కట్టబొమ్మను కట్టబొమ్మ నీకు తెలియనా? నాకు తెలియదు పాటు సారు ఉన్నది దాకా ఆయన కొలువు లేనిగా పనిచేసింది కాస్తంత ఇంగ్లీష్ నేర్చుకొని తమలాంటి దొరల సేవ చేసి వంటలు ఆచారాలు తెలుసుకున్నానట. అందుకు అది నా నేరమట. అందుకు నన్ను తరిమేశాడు ఆ కట్టబొమ్మ. ఇదిగో సారు పగ సాధించగాని చావాలనుంది ఆ కట్టబొమ్మను. ప్రియమైన మిత్రుడు గారు, మీ పగ మేము తీర్చుదము. భారతదేశం అంతటిని మా పాదములు చెంతకు తెచ్చుకున్న అతి బలవంతులము. అట్టి మాతోటే విరోధం పెట్టుకొంచున్నాడు ఆ కాటబొమ్మ. కాదు మరి అసలు ఆ తెల్లదొరలతో విరోధం వద్దు. వాళ్ళు తలుచుకుంటే అసలు నేల మీద నిలబడి కాస్తంత కప్పం కడితే పోయేది ఏమి లేదని అలాంటి పెద్దోళ్ళంతా చెప్పాం. అంతా విని చివరకు కప్పమ్మ కట్టడుకు ఒప్పుకొని నాడా కప్పం కట్ట తల తిరుగుతున్నా అని నన్ను తన్ని మెడబెట్టి ఆ నాగరికత ఎరుగురు నాన్ సెన్స్. ఏదైనా విషయం మనతో మాటతో డిస్కస్ చేసుకుని చలి పెట్టుకుని వాళ్ళు కానీ మేడబెట్టి గెంటించునా వాని కోటను జయించి వాని చెట్టు పుట్టలు పట్టించడం. అసలు దేశంలో వాళ్ళ మనసులు అంత అందమైన కావు. ఆకారం అంతకంటే వికారంగా ఉంది. అందరూ నల్లగా ఉంది. వేడి పండు లాగా నిగిలిలాగా కనపడతారు. అసలు మిస్టర్ గాంఠన్న, ఇక్కడ ప్రజలు ఏమిటో కొందరు నల్లక, కొందరు ఎర్రక, కొందరు తెల్లక, నానా రకాల రంగులలో శంకర జాతి వాళ్ళు ఉందిలో. స్వచ్ఛమైన మేలు జాతి గుర్రాల్లో కొన్ని తెల్లగా, కొన్ని ఎర్రగా, కొన్ని నల్లగా రకరకాలు ఉంటాయి. మాలాగా స్వచ్ఛమైన గాడిల జాతి లేదు సారు, ఉన్నమాట ఉదాహరణకి అన్నానంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మా తర్వాత చెప్పి నీకు మంచి ఉద్యోగం ఇప్పించింది రాము. మీ మేలు ఈ జన్మలో మర్చిపోదు. మీలాంటి పుణ్యాత్తులు ఈ లోకంలోనే ఉండే సార్. ఏమి ధ్యానం, ఏమి తెలివితేటలు, అతి ధ్యానం, అతి తెలివితేటలు. మిస్టర్ గాంఠన్న, come on. Praise the Lord. Hail the great British Empire! Hail the great East India Company! Oh, what a vast country India is, vast country. ఎంత విశాలమైనది భారతదేశము. ఇంత పెద్ద దేశమును అతి సులభముగా మా అధికారములోనికి తీసుకొని రాగలిగింది. కానీ ఈ పాండ్య భూములలోని చిన్ని పాళ్యములు మాత్రం మా చేతికి చిక్కుటలేదే. ఆశ్చర్యము కదూ ఎట్టప్ప గారు, ఆశ్చర్యము కదూ.
కట్టబొమ్మ 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 నాన్సెన్స్. ఎచ్చట వినను ఆ పేరు మారు మ్రోగిపోవచ్చున్నది. ఈ మారు వాని పని గట్టిగా పట్టవలెను. వాట్ అంత మాట అన్నాడా? అనుగును ఎట్టప్ప గారు, ఆ దినములు చాలా దగ్గరలో ఉన్నవి. మీ వంటి వారి సహకారం ఉన్నచో పాంచాలన్ కురుచితో సహా ఆ పాండ్య భూములన్నిటినీ అతి సులభంగా క్యాప్చర్ చేయగలం. అంతేకాదు ఎట్టప్ప గారు, వాటి పాలనా అధికారములను మీ వంటి నమ్మకస్తులకే అప్పగించగలం. థ్యాంక్ యూ వెట్టప్ప గారు, థ్యాంక్ యూ. రండి కూర్చోండి. ఓ ఎస్ ఎస్ మిస్టర్ వోల్ఫ్. ఆ కాట బొమ్మకు లెటర్ రాసినావా? రాసినాను సార్. ఏమని రాసినావు? కప్పము కట్టన అవసరం లేదని, సంతు షరతులు మాట్లాడుకున్నట్టుకు రావాల్సిందని కన్నింగా లెటర్ రాసినాను సార్. ఓ కన్నింగా లెటర్ రాసినావు. వెరీ గుడ్ వెరీ గుడ్. బట్ ఆ కట్ట బొమ్మ చాలా చాలా ఇంటెలిజెంట్ అని వింటున్నా. వాడు వచ్చునా? తప్పక వచ్చాను సార్. మన కొలులో కొత్తగా చేరిన గాంఠన్న, ఆ మిస్ గాంఠనా సార్, ఈ కట్టబొమ్మ కొలువులో పనిచేసి వచ్చినాడు సార్. మన సంప్రదాయంలోను మన వ్యవహారంలో అన్ని నేర్చుకుంటున్నాడని తన్ని తరిమేశాడు సార్. పాపం ఒక కాలు ఒక ఛాయి విరిగిపోయింది సార్. ఇతని వల్ల అక్కడ విషయాలు అన్ని మనకు తెలిసింది సార్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. గంటన్న నమ్మకముగా పనిచేస్తుంది. ఆ కోలారపట్టి పాలిగాడు వాట్స్ నేమ్? గోపాల నాయకుడు. గోపాల్ నాయకుడు కప్పం పంపించినాడా? ఎప్పుడే పంపించినాడు సార్. బ్రింగ్ ఇట్. ఎంత పంపినాడో చూచుదుము. సార్ ఓ మరేమనుకుంటిరి? ఒక్క బెదిరింపు ఉత్తరముతో గడగడలాడుచూ కప్పం పంపించినాడు. ఫేరికి పాందా. ఓ చాలా ధనం పంపించినాడే గోపాల్ నాయకుడు. ఎంతో మంచివాడి వలె ఉండినాడు. తొందరపడకము ఎట్టప్ప గారు, తొందరపడకము. మీ కోరిక త్వరలోనే నెరవేరును. మీరు మాకు చేయుచున్న సాయమునకు ఇంతకు 10 అంతలు ప్రతిఫలం తప్పక అనుభవించెదరు. ఎంత మోసం చేసినాడు ఆ గోపాల్ నాయకుడు! ఎంత పొగరు వానికి! త్వరలోనే ఆ కట్టబొమ్మ ఆట కట్టించదము. అతని వెంట ఉన్న పాలిగాళ్ల పని పట్టించదము. సార్ 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 ఆ కట్టబొమ్మ ఎక్కడ ఎక్కడ? లేదు సార్, ఆ కట్టబొమ్మ ఊళ్ళోకి వచ్చినాడు సార్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. చూసినారా ఎట్టప్ప గారు, పులి బోనులోనికి వచ్చిందన్నమాట. కాదు సార్, ఆ కట్టబొమ్మ మంది మార్బంతో వచ్చి ఊరు బయట విడిసేసి ఉన్నాడు సార్. ఆ కట్టబొమ్మల ద్రోహజంగా సంధి సంభాషణకు వచ్చేవాడు ఒంటరిగా రావాలి కానీ తడుతో వస్తాడా? వాడు చాలా ప్రమాదకారి. ఎందుకైనా మంచిది కట్టబొమ్మలొక్కడికి. ఓ ఐ అండర్స్టూడ్ మిస్టర్ వోల్ఫ్. కాటబొమ్మ ఒక్కనికే ప్రవేశం, వితౌట్ వెపన్స్, ఆయుధము లేకుండా. అతను ఎదుటి పట్టలే అంత మంచిది కాదు. పక్కన గదిలో వేచి ఉంటా. ఆ కట్టబొమ్మ చాలా దుర్మార్గుడు.
ఎదురు తిరిగేదో 100 మందికైనా సమాధానం చెప్పగలడు. తమరి జాగ్రత్త. చాలా వెదబడు నన్నేమి చేయగలడు. ఎదురు తిరిగినచో షూట్ చేసి పారవేయడము. Servant, remove the check. వందనం. ఓ నీవేనా కట్టబొమ్మ? నీవేనా డాక్సన్? నీకు మర్యాద కూడా తెలియదా? ఆ మాటే మేము అడుగుతున్నాం. అయినా మర్యాద ఇచ్చిన వాడే. ఆ విషయం మీకు తెలియదా? మీరు మా మైత్రి సందేశమును తిరస్కరించినారట. మైత్రి సందేశం అది. మా దాసులు కట్టని కోరుతూ మీరు పంపిన ఆదేశం. మేము పంపిన దోతను అవమానించినారట. వాడు తన హద్దులు మీరినాడు గనుక మమ్మల్నే నిందించినారట. అందుకు మీరు అర్హులు గనుక ఏది ఏమైనా మేము మిమ్మల్ని క్షమించుతున్నాము. క్షమ. మేము మీ క్షమాభిక్ష అందించి రాలేదే. అయినా మీరే మరి మమ్మల్ని క్షమించడానికి. ఈ దేశమునకు శాసకులు కాదు, శోషకులు. ఎవరిచ్చారు మీకు ఈ శాసనాధికారం? అర్కాట్ నవాబ్. ఈ దేశం వాడు బాబుగారు సొత్త మీ చేతుల్లో పెట్టడానికి. ఏమనుకున్నావు? ఇది మా మాతృభూమి, జన్మభూమి, ధర్మభూమి, కర్మభూమి. తరతరాలుగా మేము ఈ దేశానికి శాసకులం, పాలకులం, అజయులం, స్వతంత్రులం. అది మాపై చెలాయిస్తావా నీ శాసనాధికారం? అయినా ఏమిటి నీకు లొంగవలసిన అవసరం? ఓ రాజుగారు, మేము మిమ్మల్ని లొంగమనటం లేదు. మీ భారము మేము వహించి మీకు విశ్రాంతిని దలిచినాము. విశ్రాంతియా జనశాంతియా? ఓ రాజుగారు, మీరు మమ్మల్ని పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు. రండి కూర్చోండి, ప్రశాంతముగా మాట్లాడుకుందాము. సర్వే బ్రింగ్ ద చైర్. రండి కూర్చోండి, కూర్చోండి. మేము మీ వద్ద మా సైన్యమును ఉంచెదము. మీరు శత్రువులను జయించుటలో సహాయము చేయుచుందుము. మీరు ఒప్పుకున్నచో మీ పరిపాలనా బాధ్యతలు కూడా మేమే చూచుకుందాము. మీరు విలాసముగా జీవితము గడుపుటకు మీకు కావలసినంత ధనమునిచ్చుచుందుము. మీరు హాయిగా మీ అడుగులకు మడుగులో త్వచబొండవచ్చును. ఈ ఎత్తులకు చిత్తులకు లొంగి మీకు సొత్తులు కావడానికి భారతీయులందరూ వందలు మూర్ఖులు కాదు. భక్తం ఏది ఏమైనా ఈ దేశముపై హక్కు మాది. మీరందరూ మాకు సామంతులు. మీరు రైతుల వద్ద శిస్తు వసూలు చేసి మాకు చెల్లించవలసి ఉండును. ఏమిటి శిస్తు చెల్లించాలా? శిస్తు ఎందుకు చెల్లించాలి? నా శిస్తు భగవంతుని కృప వల్ల వర్షం కురుస్తున్నది, నేల తడుస్తున్నది. మా రైతులు కండలు కరిగిస్తున్నారు, పంటలు పండిస్తున్నారు. నీవెన్నడైనా ఎండలకు వచ్చావా? శ్రమలోకి శ్రమ పడ్డావా? ఎందుకు చెల్లించాలి నీకు శిస్తు? అలం పట్టావా? పొలం దున్నావా? శిస్తు వాడావా? లేక నీ తాతగాడి ముందా? లేక నీవు నాకు పిల్లనిచ్చిన మామవా? లేక సంధి సంభాషణ పిలిచి కట్టబొమ్మ కరుస్తున్నాయి బంధించాలని చూస్తావా? జాక్సన్, అరవీర భయంకరుడైన ఈ కట్టబొమ్మ కరుత్తయ్య నాయకుడు మీ శ్వేతజాతి పటాటోపాలకు లొంగి భయపడి నీకు తొత్తవుతాడని పగటి కళ్ళ కట్టున్నావా? జాక్సన్ జాక్సన్, పౌరుషానికి ప్రతిరూపమైన భరతమాత ముద్దు పెట్టగానే చెప్పే మాటలు తులగంట జాగ్రత్తగా మీరు. జాక్సన్, నన్ను బంధించిన నీ వల్ల కాదు కదా నీ చేత జాతి సమస్త కట్టగట్టుకుని వచ్చా. అది అసాధ్యం, నీ చేత గారి పని. ఇదిగో నేను వెళ్తున్నా, చేతనైతే బంధించుకో. వేసినచో
కాల్చు చూస్తానే నా భరత మాత గుండెల్నే కాల్చుతున్నాయి కాల్చు లెక్క కాల్చాయి కాల్చు కాల్చు అమ్మా అక్కడ నిలబడ్డావే కాలుస్తావా పోయినాడా? ఘోరము జరుగుతున్నది సార్, ఘోరము జరుగుతున్నది. ఏమి జరిగింది సార్? సార్ బయట ఉన్న మన సోల్జర్స్ చేసిపోయినారు సార్. ఓ పిలికి బందలు బెక్కలిని కూడా పట్టుకోలేకపోయినారా? నేను చెప్పలేదా దొరగారు? ఆ కట్టబొమ్మను దుర్మార్గుడు ముద్దండులని చెప్పలేదు సాబెక్. ఆనర్మెన్ దొరవారు పంపిన అదనపు ఫోర్సెస్ ఎప్పుడు ఇచ్చటకు వచ్చును? నెక్స్ట్ వీక్ సార్. ఓ దట్స్ గుడ్. ఇక చూసేదా పొద్దండత గిద్దండత. త్వరలోనే ఆ కట్టబొమ్మ అహంకారం నాకు చివరి అంకము. We will seize end. త్వరలో ఆ పాండ్య భూములపై కంపెనీ వారి ఫ్లాగ్ ఎగరనున్నది. ఏమది? వచ్చి వారంలో తిరుచందూరులో రక్కమ్మ దేవి ఓ ఆ సందర్భంగా ఆబాల గోపాలం వారం రోజుల పాటు ఆ ఉత్సవాల్లో మునుగుంటారు. అప్పుడు కనుక మనము పాంచాలను గురించిపై దాడి చేశామా కోట చాలా సులభంగా వసమవుతుంది. వారు చాలా సులభంగా వసమవుతుంది. ఓ ఎక్సలెంట్ ఐడియా ఎట్టప్ప గారు. మీరు ఇచ్చిన ఈ సలహాకు చాలా చాలా థ్యాంక్స్. ఇక ఆ కట్టబొమ్మ ఎక్కడికి తప్పించుకుపోలేడు. ఈ దెబ్బతో వాడి ఊపిరి తీతము, వాడి కోటను మట్టి చేయడము, ఆ చోటులో ఆముదములు నాటించడము. మన సైన్యాన్ని దాడికి సిద్ధం చేయి. గో పాంచాలం గురించి తమ వశం కాగానే నా విషయం మనం ఓ డోంట్ వరీ అట్టప్ప గారు, డోంట్ వరీ. కట్టబొమ్మ పని పట్టగానే మీ పని కూడా పట్టేదము. ఓ మీ పని కూడా చూసేది. మీరు మాకు చేస్తున్న సాయం చాలా విలువైనది. రండి, ఈ శుభ సమయంలో సంతోషముగా సెలబ్రేట్ చేసుకుని రండి. అహంకారానికి తగిన శాస్తి జరుగుతుంది. జగన్మాత జగమ్మ తల్లి జై జగన్మాత మాత జగమ్మ. నీ ఈ తిరునాళ్ళ ముగింపు సందర్భముగా అఖండ ఐకమత్యముతో నీ బ్రోలించిన నీ బిడ్డలైన మా పాండవులకు ఐకమత్యాన్ని ఆశయ సిద్ధిని ప్రసాదించు మాత, ఆశయ సిద్ధిని ప్రసాదించు. జై జగమ్మ. జై జగమ్మ. ఏమని సంవత్సరం భారతదేశం పంపిన 15,000 అదనపు సైన్యంతో జాక్సన్ పాంచాల గురించిపై దాడి చేయడానికి 15,000 సైన్యం ఏ క్షణంలోనైనా దొంగకి రావచ్చు. ఇంత శీఘ్రముగా అరేని ప్రభు కొండ వీరుల బదుల కత్తల ప్రభావం ఆ పందల విగంత చూపిస్తాం. సమరానికై సంబరపడిపోతే సరిపోదు వీరయ్య దేవా. అంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవడానికి తగిన సాధన దంపతిని సమకూర్చుకునే సమయం కావాలి కదా. సందేహం వల్ల సోదర నా 6,000 దండులు నీకు అందగా తెలుపగలరు. అంతేకాదు అన్నగారు, కోలారు కొట్టి బాలకుడు గోపాల నాయకుడు సైన్యం కూడా మనతో చేరుతుంది. అంతేకాదు ప్రభు, ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర సమరంలో పోరాడడానికి సన్నద్ధమై ఉన్నారు ప్రభు. దయచేసి ఎక్కమ్మ పేరు సర్వదా సన్నద్ధమై ఉన్నారు. అంతేకాదు ప్రభు, దేవుడు ప్రతి పాండ్యుల గృహం చేస్తున్నది. ప్రజాసాగరంలో ఉద్భవించిన ఈ పరమాణువు ఆ పాశ్చాత్యులను భగ్నం చేయడం సోదరా. మీ ఉత్సాహాన్ని ప్రజలందరికీ
తెలియజేయాలని ఇంతకు పరీక్షించాను. ఇప్పుడు 15,000 సైన్యమే కాదు, ఆ పాశ్చాత్య జాతి సర్వస్వము ఎత్తి వచ్చినను పార్టీల అఖండ సంఘటన శక్తికి తలవంచవలసినదే. ఆ జగదీశ్వరుడే ఆ సంఘటన శక్తి ఓడిపోవటం. జై జక్కమ్మ, రఘునాథనాయక. రాబో స్వాతంత్ర సంగ్రామంలో ప్రధాన పాత్ర పోషించవలసిన వాడవు నీవే. మాదివే సోదరా, నీవు సందేహించక నిశ్చితగా సమర్థనాహాలు గావించు. ఈ రఘునాథ నాయకుని సేవలు నీకే కాదు, ఈ పాండ్య భూమికే కాదు, సమస్త భారతావని చరిత్రకే చిరస్మరణీయంగా నిలుస్తాయి. నీ ఉత్సాహం మాకెంతో ప్రోత్సాహాన్ని, మాకెంతో ఉత్తేజాన్ని కలిగించింది. అమ్మా జక్కమ్మ తల్లి, ఇదిగో నీ పాదాలకి ప్రమాణం చేస్తున్నాను. నా పొందిలో ఊపిరినంత వరకు, నా మీద చిట్టజీవ రక్త బిందువు ప్రవహించేంత వరకు భారత మాత స్వాతంత్ర సంరక్షణకై పోరాడతాం. ఆ పోరాటంలో విజయం దోషిస్తాను. జై జక్కమ్మ, జై జక్కమ్మ. ఏమండి గట్టిగా చూడండి. దీక్షమహించండి. స్వాతంత్ర సంరక్షణే మన లక్ష్యం. విదేశీయుల వినాశమే మన వాంఛ. స్వాతంత్ర సమర యజ్ఞ నిర్వహణమే మన దీక్ష. జై జక్కమ్మ, జై కార్తికేయ. ఆంధ్రప్రదేశ్ మరొక ముఖ్యమైన ప్రకటన. రాబో స్వాతంత్ర సంగ్రామంలో మన పార్టీల చేర తరఫున మనకందరకు నాయకత్వం వహించేందుకు తమ్ముడు కుమారస్వామి నాయకుడు సర్వసైన్యాధ్యక్ష బాధ్యత నిర్వహిస్తాడు. కుమార్, వీరుడుగా విజృంభిస్తున్నాయా? సమరోత్సాహపూరితులై వీరుడు అందులో వచ్చిన రక్త తిలకములోని ప్రతి అడుగులకు 100 మంది శత్రువులను బలిస్తారు. జాతి గౌరవాన్ని నిలబెడతాను. పాశ్చాత్యుల తలలతో బంతులాడతాను. తొలి జక్కమ్మ గన్నుల పండుగ గావిస్తాను. జై జక్కమ్మ. లేవండి, వీరుల కంటనుంటడానికి. జై జక్కమ్మ. జయ జయ అమరశంకరి. భరత మాత పదాంభోరుగముల భక్తి మీరా, శత్రు రక్తములను కడుగు శక్తిని జాంభవి, శక్తిని జాంభవి. జయ జయ శివ శాంకరి, జయ జయ అభయంకరి, జయ జయ శివ శాంకరి. పుండలింక
పౌరుషాన్ని ప్రజలు అయిపోవలే చాచుల ప్రభుత్వం జయ జయ శివశాంకరీ ఉగ్రగ్రహ క్రీతని మహాచండిగా చండ భయద రణతాండవవాడు జగ్గమా ఈ తెల్లవారి తుపాకులు మన పెరుగులు మనందరినీ చేయలేము పోరాడండి ప్రళయ గౌరవంతులై విజృంభించండి ఆంగ్ల సైనికులను తుత్తురియగా కథ కథలుగా ఖండించండి జై జక్కమ్మ జై కార్తికేయ ఆంగ్ల సైనికులందరినీ ఒక్కరి కలగకుండా నరికి వేశారు వారి బాధ్యతలందరినీ స్వాధీనం చేసుకున్నారు అలా కుమార్ ఈ సమయంలో ఇటువంటి భారతదేశ సంరక్షణనే కర్తవ్యం ముందు ఏ ధర్మమైనా తృణప్రాయమైనది వెంటనే చేయండి వీరు నచ్చిపోయేయండి శత్రువులు నచ్చిపోయేయండి వెళ్ళండి మన ఉత్తర ద్వార సంరక్షణ కర్తవ్యం నిర్వహిద్దాం అలాగే పాంచాలను గురించి ఎంత స్ట్రాంగ్ కోట ఇది ఏమి కట్టడం మన వారి ప్లానింగ్ వండర్ఫుల్ 10,000 ఆంగ్ల సైన్యము సాలక అడిషనల్ గా 5,000 సైన్యము వచ్చి పోరాడుతున్నారు ఒక్కడు కూడా కోటలోనికి ప్రవేశించలేకపోతున్నాడు డామ్ షేమ్ హౌ టు క్యాప్చర్ దిస్ ఫోర్ట్ ఏమిటా వణుకుడు వాట్ నో ఏం జరిగింది ఇంకా లాభం లేదు కోటను దొంగ దెబ్బ తీయవలే తూర్పు ఎంట్రన్స్ నుంచి మన సైనికులు కంప్లీట్ గా విత్డ్రా చేయండి వాటి వేసి మార్చి సదరన్ పాస్ ను ఒక్కసారిగా పేల్చి వేద్దాం Arrange all cannons, fall in line. Aim at the southern pass. Fire at a time. Ready? 1, 2, 3. Southern pass కూలిపోయినది. మా సైనికులు వందలాదిగా కోటలోనికి ప్రవేశించుతున్నారు. Success! Great success!
అయితే తప్పుడు నాకు భుజమే ఆ జాక్సన్ వారి అనుచరులను ఖండాలుగా నరికి కాకులకు గంటలకు వేస్తాను. నేను ఈ దేవత మరణానికి ప్రతీకారం తీరుస్తాను. జై జక్కమ్మ. పూర్తిగా ఆక్రమించుకున్నారు ప్రభు. అయ్యో ఘోరం. అంజనంలో శత్రువుల చేతికకుండా రాణివాసం అంతా అగ్ని ప్రవేశించేసి ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారు. భర్తలకు ఎంత దుర్భరం, ఎంత దుర్గతి ప్రార్థించింది. వాటి మాత్రాన్ని కాపాడలేని రాజు బ్రతుకు వ్యర్థం. రాణి జక్కమ్మ రాణివాస సంరక్షణలో ఉన్న నన్ను ఆ పులుపు దొంగచాటుగా ఎదుటెక్కి పడిచాడు ప్రభు. ఇంతటి దొంగతనానికి పాల్పడే నిన్ను ఇప్పుడే ఎవరి గంపుతాను. నిన్ను యజమాని ఖండాలుగా నడుపుతాను. జై జక్కమ్మ. సమయంలో ఎవరే మాకు బోధించారు ప్రభు. మనపడి మాత్రం ఇప్పుడు చేయగలిగేదేమన్నా సుబ్బన్న. మనపడి మాత్రం చేయగలిగేమున్నది. కోటను రాణివాసాన్ని వీరాది వీరులను నీ వంటి నమ్మిన పట్టులను పోగొట్టుకుంటున్న నేను ఈ దౌర్భాగ్యానికి తొందరపడి మాత్రం ప్రభు దొరకచ్చి ప్రభు. ఈ సేవలో, ఈ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పిస్తున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది ప్రభు. ప్రభు నేను చనిపోయిన నాలాంటి వీరుడు ఎంతమందో లభిస్తారు ప్రభు. ప్రభు ఇలాంటి ధీరోదాత్త నాయకులు లేకపోతే ఈ తల్లి దేశం తరతరాలుగా దాస్య శృంఖలాలలో మగ్గిపోవలసి వస్తుంది ప్రభు. నా మాట విని ఈ యుద్ధరంగం నుంచి తమను తప్పుకోండి ప్రభు. అసంభవం సుబ్బన్న. ఈ పరిస్థితిలో యుద్ధరంగానికి పారిపోయి వీరువును దేశంలో గిరి కాపోను. నేను కాలేను, వెళ్ళలేను. ఈ సమయంలో సుబ్బన్న వాదించిన కన్నా మార్గం లేదు. కానీ ఈ పరిస్థితుల్లో సైనికులు తరుముకుంటూ వస్తారు. మనం ఇక్కడి నుంచి వెంటనే బయటపడాలి. అప్పుడు సమయం వచ్చేంత వేచి ఉండి త్వరగా బయలుదేరండి ప్రభు. త్వరగా బయలుదేరండి ప్రభు. మీరు నమ్మిన బట్టిగా ఒకసారి నా ప్రార్థన మన్నించండి ప్రభు. ఎంతో అదృష్టవంతుడు సుబ్బన్న. రణరంగంలో మీరు మనం ప్రార్థించే ఎంతో అదృష్టవంతుడు. రాజులైన మహాకాళికి గొప్పది. నాకు అటువంటి అదృష్టం తప్పదు సుబ్బన్న. నీ సేవలు జాతి సకాలం తరకాలం గుర్తుంచుకుంటుంది సుబ్బన్న. జై భారతాంబ. జై భారతాంబ. రాజు గారు, ఈ రోజు ఎంతో శుభదినం. కంపెనీ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన దినం. కంపెనీ విద్రోహి అయిన కట్టబొమ్మ పట్టుబడిన దినం. కట్టబొమ్మను పట్టుకున్నట్లో మీరు చేసిన సాయమునకు ఎంతో థ్యాంక్స్ అనగా ధన్యవాదములు అర్పించుకొనుచున్నాను. కట్టబొమ్మను పట్టుకున్నట్లో మీరు చూపిన సాహసం మిక్కిలిగా అభినందించుతున్నాము. మేము అతన్ని పట్టుకోవడానికి చాలా శ్రమ పడ్డాం. చివరకు ప్రాణాలకు తెగించి పట్టుకోగలిగాం.
శక్తితో సాధించలేనిది మీరు యుక్తితో సాధించినారు. అవును, ఆ పులిని మీరు ఎట్లు బంధించినారు? స్నేహధర్మంగా పుదుకోటకు ఆహ్వానించి ఆశ్రయం ఇచ్చాం. తరువాత తమ దొరల ఆదేశం మేరకు నిద్రించుతున్న వాడిని పట్టి బంధించి వెల్ డన్, వెల్ డన్. మీరు చాలా సాహసవంతులు రాజుగారు. కంపెనీ పట్ల మీరు చూపిన విధేయతకు తగిన ఫలితం త్వరలోనే పొందగలరు. కట్టబొమ్మ పట్టుబడుట వలన చాలా కాలమునకు సదరన్ ఇండియాలో శాంతి నెలకొల్పబడింది. ఏమందరు ఎట్టప్ప గారు? తిరుగుబాటు మరి ఒకటి రాకుండా మీరు అతన్ని గట్టిగా శిక్షించాలి. ఇప్పుడే నేర విచారణ ప్రారంభించడం. రండి, కూర్చోండి. మిస్టర్ వోల్ఫ్, నీవు మన సైనికులతో వెళ్ళి కట్టబొమ్మల్ని గట్టిగా చైన్స్ తో బంధించి ఈడ్చుకొని రమ్ము. Go. ఓ, డోంట్ వరీ వెట్టప్ప గారు, డోంట్ వరీ. కట్టబొమ్మ పని ఫినిష్ చేయగానే ఈ పని కూడా ఫినిష్ చేయదు. పుదుకోట రాజు గారు, మన సైనికులు కట్టబొమ్మలను చైన్స్ తో గట్టిగా బంధించి ఈడ్చుకొని వస్తున్నారు. కట్టబొమ్మల సాహసము మీకు తెలియనిది కాదు. అతను ఎదురుతో మన ముగ్గురు పని అంతమైపోవాలి. ఓ, నాకు తెలియదా ఎట్టప్ప గారు? కట్టబొమ్మల పులి పులి పులిని మనము చైన్స్ తో గట్టిగా బంధించవాలి. నాకు తెలుసు. ప్రభుత్వం పైనే తిరుగుబాటు చేసిన పండుగ అయిపోయిందని ముడుచుదాం. మూర్ఖులారా, ముందున్నది ముసళ్ళ పండుగ. ఆపుని అధిక ప్రసంగము. ఎక్కువగా మాట్లాడినతో నీ నోరు నొక్కించబడును. నా ఒక్కరి నోరు నొక్కించగలగా రొరుగుతున్నారేమో. భారతదేశంలో లక్షలాది కోట్లాది గొంతులు అత్యాచారాలను ఏది నీ అహంకారము? మేము తలపించు నిప్పుడే ఇక్కడే మట్టు పెట్టగలం. మట్టు పెట్టినంత మాత్రాన్ని ఫలితము భారతీయులు కట్టించినారులే. మీ ఎదుట కూర్చొని ఉన్నా ఏం కూర్చున్నారు? కూర్చోండి. మీ హిందూ రాజులు చూసి నేర్చుకొను. వారి బుద్ధిగా మారి రాజ్యములను మాకు అప్పగించి సంతోషంగా అధికారములకు సంతోషముగా తలెత్తిన బుద్ధిమంతులు మీరు. బుద్ధిమంతులు మీరు మీరు తల్లి పాలను తాగి తుదగా కలిగేది మీ యజమానుల ముందు, భారతదేశానికి పరమ చర్చల ముందు చల్లగా మాట్లాడుతూ మెల్లగా కూర్చోండి. నీ అపరాధానికి ఏమి శిక్ష విధించబడుతుందో తెలియదా? పట్టబొమ్మల చరిత్రలో ఉండే పెద్ద తుఫాన్ల మధ్య పెరిగే తీరుడు భయపడే వీరువు కాడు. భీరువు కాడు.
పెట్టగా రాజుని బంధించగా శత్రువులకు అప్పగించి నగలు రాజాధిరాజ రాజభక్త ముదుక్కోట సార్వభౌమ విజయరాజు ఆ తొండై బాబట్టి పిరికి బంద అభిమానులు ఎంతో ఎంతో మెచ్చుకుంటున్నాం. మీరు మాకు క్షమాపణ చెప్పుకొని లోబడినచో ఏది కుక్కలను కుక్కలను తరిమి 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 సింహాలవంశంలో పెట్టిన స్వచ్ఛమైన భారతీయ నీ కాళ్ళకి ఈ కుక్కల వంటి ఓహో మిమ్మల్ని కుక్క తినకూడదు కాదు. ఎందుకంటే మిమ్మల్ని కుక్క తిడితే ఆ చునక జాతికి మిమ్మల్ని కుక్క తింటే కదా అన్ని చూపేసిన నీవు రాజద్రోహివి, నేరస్తుడవు, శిక్షార్హుడవు. రాజద్రోహిని రాజద్రోహిని మా భారత మాత స్వాతంత్ర సంరక్షణ కోసం మిమ్మల్ని రాజద్రోహం అయితే రాజద్రోహి నేనంటావా? మా హైందవ జాతి సోదరి పట్ల బాణ ప్రాణాలు హరించే మీ కుత్తులు తినడం నేరవేసి అన్నిటిని మించి ఈ షడ్డుల ముందు ఈ శిఖరుల ముందు ఈ నమ్మక ద్రోహం ముందు ఈ దేశ ద్రోహం ముందు ఇంత చేతులు అయితే ఈ అపరాధములన్నిటినీ అంగీకరిస్తున్నావన్నమాట. ఎవరిన అపరాధం? కాలజ్యోతులు వెలిగించి ఖండ ఖండాలు అన్నట్టుగా అప్పులు డబ్బులు తీర్చి అన్నప్పుడు మా చేసుకునే వ్యాపారాలకు వచ్చి మా సోదరులు తెచ్చి పెట్టి మా పాత్రుల శైలిలో చిత్తులకిచ్చి ఈ ముత్తుడు పిచ్చివాడి మాటలు మేము ఇక్కడ వినలేము. ఉరికంబానికి కట్టి వేయండి. ఒకటి కట్టి వేస్తాం ఈ తిరిగి కట్టి వేయాలి కానీ ఆత్మను కట్టి వేసి వాడి ఈ పక్కన మాటలు మేము వినలేము. ఇది ఉరి తీయుడు. పౌరుషం ఉంటే అనాభిమానాలు ఉంటే మగతనమే ఉంటే తప్పించుకొని చూసినచో కాల్చివేయుడు. ఆగండి నా ధృతులా ఉరి శిక్షలు భారతీయులు ఉరి శిక్షలతో ఎర్రాటు పడతారు, ఉరికంపాలతో తయ్యాడతారు, ఉరి కల్పాలను ఉరి బాలను పూలబాలలుగా ధరిస్తారు రా. ఉరి శిక్ష ఉరి శిక్ష. వీరపాండ్య కట్టబొమ్మన మాతృదేశ సంరక్షణమునకై మరణమునే వరించితియు. నిశ్చయముగా
నీదు స్ఫూర్తితో నిశ్చయముగా సాధించగలిక స్వాతంత్ర్యమును సాధించగలిక స్వాతంత్ర్యమును వందే మాతరం వందే మాతరం ఇంక్విలాబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి భారత మాత జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి భారత మాత జిందాబాద్ వందే మాతరం వందే మాతరం చాలా చాలా వందనాలు, కృతజ్ఞతాభివందనాలు, భారత్ మాతకు పాదాభివందనాలు. ఈ స్వాతంత్రం కలకాలం వర్ధిల్లాలని భారత ప్రజలందరూ సమానత్వంతో సకల సంపదలతో తులతూగాలని, ప్రపంచంలో అగ్రగాములై నిలవాలని మీ అందరితో పాటు నేను కోరుకుంటున్నాను. నా పేరు సత్యనారాయణ శర్మ, ఇంటి పేరు చెంగవల్లి, son of Venkataramanaya late, and perhaps all of you know I am elder brother of Venkat Chengavalli. Thank you. All this tribute goes to my beloved late father and mother. Thank you so much. అనాథ జీవులకు ప్రాణదానం చేయడానికి మీరు అమూల్యమైన సేవ చేసే అవకాశాన్ని మీకు భగవంతుడు భారతమాత ప్రసాదిస్తాడని విశ్వసిస్తూ మిమ్మల్ని ఎక్కువ విసిగింతను హామీ ఇస్తూ అతి సామాన్యుడు. థ్యాంక్ యూ. కట్టబొమ్మను మాత్రం పులి సింహం. ఏమైనా మీరు పులి ప్రాణం చేస్తుంది కానీ మీరు ప్రాణం ఇచ్చేవాళ్ళు. మీరు మీతో విలువైనటువంటి ఇంకోటి లేదు కాబట్టి మీ ద్వారా ఇటువంటి సేవ ఇంకా చిరకాలం సాగాలని మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. Before I conclude, it is my legitimate duty to introduce all my colleagues who have cooperated with me. I believe, if it is a fact, I have
struggled a lot to get your appreciation. థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన ప్రోత్సాహం మాకు ఉత్తేజాన్ని ఇచ్చింది. నాటకంలో డైలాగ్ కాదు, నిజం. నా కొలీగ్స్ని పరిచయం చేస్తాను. నాతో పాటు ఈ కట్టబొమ్మన సోదరుడిగా వచ్చినటువంటి కుమారస్వామి నాయకుడు శ్రీ ఎస్విఆర్ రాజేశ్వర శర్మ. ఆయన I'm happy and proud that I'm his younger brother. I thought what we have been doing last 2.5 years, I thought we should continue. First function what we organize Unite, symbolizing the national unity, national integrated team of EMRI. I thought it symbolizes with this play, and I'm sure it ignited, it inspired each one of us present here, working there in the field, and I'm sure those who are going to join, those 100,000 people who are going to run the 10,000 ambulances will be united nationally as one team to save those lives. This is the true inspiration. Thank you so much for having come and done this here for us. Very inspired. Long live Indian nationality. Long live Indian nationality. Thank you so much, and this is a small memento from our side to your team. This is to Kattabommanna, not my brother. I'm planning to visit Panchalam Kurichi, native place of Kattabommanna. Then I will try to hand it over there. S.V.R. Rajeshwar Sharma. He is a retired headmaster, మంచి రచయిత, ప్లే రైట్. వారు రాసిన నాటకాలు మేము చాలా ఆడాము. నాకు వెంకట్లాగా మరొక సోదరుడు, ఇది అన్నలాంటి వాడు. తర్వాత ఈ కట్టబొమ్మన సైన్యాధ్యక్షుడిగా వచ్చినటువంటి వీరయ్య దేవుని పాత్రలో శ్రీ ఏ మహేష్, వీరు కూడా టీచర్. తర్వాత కట్టబొమ్మన ఆంతరంగి కూడా వేషంలో సుబ్బన్న పాత్రలో శ్రీ గోలి హనుమంతరావు. హిజ్ ప్రొఫెషన్ ఈజ్ వీవింగ్, బట్ ఆయన వృత్తి అదైన వ్యావృత్తి నటన. చాలా సాంఘిక నాటకాలు నటించారు, మన్ననలు పొందారు. వారికి కృతజ్ఞతలు. తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ పాత్రలో జాక్సన్ వేషంలో నటించిన మిత్రుడు ఏ శేఖర్ బాబు. ఆయన ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తుంటారు. ఆయన కూడా చాలా నాటకాలు నటించారు. ఐ థ్యాంక్ హిమ్. EMRI. వెరీ గుడ్. తర్వాత వుల్ఫ్ పాత్రలో నడిచేటువంటి పాత్రధారి పి ఛాయి ప్రసాద్. ఆయన గోల్డ్ వర్కరు, క్లాస్మేట్ ఆఫ్ మిస్టర్ వెంకట్ చెంగవల్లి. తర్వాత రఘునాథ నాయకుడు వేషంలో నటించేటువంటి వారు ఏ కృష్ణప్రసాద్. వారి ఫాదర్ అనుమూల వెంకటేశ్వర గారిని ఫేమస్ స్టేజ్ ఆర్టిస్ట్. వారికి మా కృతజ్ఞతలు. తర్వాత ఎట్టప్ప. స్టిల్ ఇప్పటికి కూడా తమిళలో ద్రోహం చేసిన వాళ్ళు ఎట్టప్ప అంటారు, కానీ ఇతను నిజంగా ఎట్టప్ప కాదు. ఇతను
చాలా నమ్మకస్తున్నటువంటి మా ఫ్రెండ్, ఇతను షాప్ ఎంప్లాయీ, కానీ నేర్చుకోవాలని ఉత్సాహంతో నేర్చుకొని ఈరోజు ఇంతమంది ముందు నిలబడి కష్టపడి ప్రయత్నం చేశాడు. ఆయన మా అభినందనలు కృతజ్ఞతలు. తర్వాత ఆర్టిస్టులు అయిపోయారు. నన్ను కదలకుండా దాదాపు కట్టిపడేసినంత పని చేశారు. మా మిత్రులు ఇక్కడికి వచ్చిన సహకరించారు. ఇందులో ఒక అబ్బాయి దర్శనం ఇక ఎన్న దాటుకొని తెచ్చుకొని ఎట్టపోయేది, నాకు శక్తి లేదు, అంత గట్టిగా పెంచాడు. అబ్బాయి మా స్కూల్ అటెండర్ అయినటువంటి ప్రశాంత్ కుమార్ బాబు గారు అబ్బాయి నా హెల్ప్ కోసం నాతో పాటు వచ్చాడు. ఆయన చేసిన సహకారానికి చాలా కృతజ్ఞతలు. నెక్స్ట్ ఇంకో సోల్జర్ శ్రీనివాస్ గారు, ఆయన మా నటుల్లో ఒక ఆయన ఫ్రెండ్, స్నేహధర్మంగా వచ్చి సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. అనదర్ సోల్జర్ రండి. ఇది కూడా శ్రీనివాస్ గారు, శ్రీనివాస ద్వయం, వెంకటేశ్వర త్రయం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ తర్వాత మాకు లైటింగ్ అన్నింటిలో సహకరించి దాదాపు మాతో అన్ని విధాల సహకరించిన మా స్కూలు అటెండరు, కానీ దాదాపు ఆయనే హెడ్ మాస్టర్ లేనప్పుడు మిస్టర్ ఎం ప్రశాంత్ కుమార్ బాబు. ఎందుకంటే నేను సంతకం చేసి చెల్లదు, ఆయన రబ్బర్ స్టాంప్ వేసి తప్పి చెల్లదు. నెక్స్ట్ ఇక మ్యూజిక్ సైడు మా మిత్రులు కె సత్యనారాయణ శర్మ గారు, నేటివ్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ బోధవాడ, వారు కీబోర్డ్తో మాకు సహకరించారు. థ్యాంక్ యూ సార్. తర్వాత ప్లేబ్యాక్ కొన్ని పేట్రియాటిక్ సాంగ్స్ కూడా పాడి వినిపించారు మా టెనెంట్, మా బ్రదరు భాగి కృష్ణమూర్తి గారు. ఆ తర్వాత టబలిస్టు మాకు సహకరించినటువంటి గూడ ఆనంద్, మా ఇంటి పేరు కూడా గూడేనండి. వీడు మా కజిను, మా తాతగారు దత్తెళ్ళడం వల్ల మా ఇంటి పేరు చెంగవెల్లి అయింది. సో మాదంతా ఒకటే కుదురు. మా సోదరుడు కృతజ్ఞతలు తెలియజేయకూడదు, అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మేకప్ ఆర్టిస్టులు, ఇక్కడే మాకు చీరాల నుంచి వచ్చి నా మేకప్ స్వయంగా చేసినటువంటి సినీ మేకప్ మ్యాన్ ప్రసాద్ గారు, ఆయన నేటివ్ ఆఫ్ వేటపాలెం, a friend of me for the past nearly 5 decades. తర్వాత అమరేంద్ర రెడ్డి గారు, ఇక్కడ హైదరాబాద్ నేటివ్, వారు మాకు డ్రెస్ అంతా సప్లై చేశారు, వారికి కూడా కృతజ్ఞతలు. తర్వాత లలిత్ మోహన్ రెడ్డి, ఇది ఆల్సో మేకప్ ఆర్టిస్ట్. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ ఇంట్రడ్యూస్ యూ ఏ వెరీ 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 యంగ్ మ్యాన్. రండి. దో 70 years old, మోర్ ఎనర్జెటిక్ దాన్ మీ. ఆయన ఈ నాటక రచయిత అయినటువంటి మా గురువు గారు, మా కొలీగు కొల్లిపర పాండురంగారావు గారి తమ్ములు గారు. ఆయన మాకు కూడా ఆయన చేసింది ఇప్పటిదాకా మొట్టమొదటి 7 ఏళ్ళు 8 ఏళ్ళ వయసు అప్పుడు రంగు వేశాడు, ఇంతమందిగా రంగు పోలేదు. ఈయన ఈ నాటకంలో ఇందులో జాక్సన్ పాత్ర దాదాపు 150 ప్లేస్ వేశారు. బట్ డ్యూ టు ఓల్డ్ ఏజ్ అండ్ ఏజ్ ఆయన అప్పుడు మాతో పార్టిసిపేట్ చేయలేకపోయారు. కానీ ఆయన ఉత్సాహం మాత్రం ఎప్పుడోకప్పుడు ఆయన ప్రతాపం చూపించాలి, అటువంటి అవకాశం వస్తుందని ఆశిస్తాం. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, కేవీ సుబ్బారావు గారు. Okay, thank you all. Thank you so much. Thank you once again. Thank you each one of you. Thank you for having me. Jai మూడోసారి రప్పిస్తున్నాను. Already given me a hand and dragged me to EMRI. Perhaps you will be drag me to some other state also. You have to learn those languages then. Dialogue, please. Last dialogue. Yes.
మీ లాస్ట్ మై వాయిస్ ఆల్సో. తండ్రి, వారేదో బలవంతులనియు మమ్మం చెడ్డ కుదరనియు కలలోనైన తలంపకుడు తండ్రి, కలలోనైన తలంపకుడు. నిజముగా వారంతటి బలశాలురే అయినతో సమరము చేయరే బలముతో సమరము చేయరే బలము చాలిన నలుగురు చూచుతుండ ఎండ్లము పెరవారిచే కటకటం బట చూచు మమతయు గొంకు మానము అవమానము అవ్వ సిగ్గును లేని వారి నెయ్యము తగునటయ్యా. భూమిపతులందరూ నవ్వరటయ్య చూసిన సంధి చేసిన తండ్రి, మా బలమును తక్కువగా ఎంతనేలా రాధేయుడును నేను తమ్ములును సంగ్రామంబులో నిల్వ నాకు తీచుండు అనుదంతుగాక. ఎదుర శక్యమా వృధా వృధా భ్రాంతిగాని ధర్మం బని ఖానకే గుదురే 12 ఏళ్ళు తేజబల ప్రాధాన్యము కలట్టి రాత కొడుకులు ధర్మం బని ఖానకే గుదురే బహురాజ సంఝగ్రడి వృధా భ్రాంతిగాని. Before other ladies come and do like this, I have to stop it now because మా వదిన దగ్గర తంతున్న తర్వాత అండ్ ఏదో ఇక్కడైతే మేము పాఠాలు చెప్పుకొని సీఈఓగా ఉద్యోగం ఉంది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగం పోయేట్టుంది, కానీ మిగతా పనులన్నీ ఉన్నాయి. ఏదో ఇంకా ఎమర్జెన్సీ సెంటర్ కాల్స్ తీసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అగైన్ డన్. యా, థ్యాంక్ యూ.